హలో అండి, నమస్కారం. అందరూ ఎట్లున్నారా? బాగున్నారా? బాగానే ఉంటారులే. ఈరోజు మన వీడియో ఏంటంటే ఏదో రెండు ముక్కలు చెప్పాలనుకుని వీడియో చేస్తున్నాను కదా, వీడియోని అయితే మీరందరూ ఆదరించండి, ఓకేనా? ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు మన మాతృభాష ఎన్నో సాంప్రదాయాలకి ఆ సంస్కృతులకి పుట్టినిల్లు మన మాతృభాష. సో మనం మాట్లాడే విధానాన్ని బట్టి కదా ఎవరైనా మనకు వాల్యూ ఇచ్చేదే, అంతేనా? అవునా కదా? మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడుండే దౌర్భాగ్యం ఏంటంటే మన తెలుగు భాషని మనమే కోల్పోతూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ తమిళనాడు వెళ్తే వాళ్ళు తమిళ్ మాట్లాడతారు, ఇంకో కన్నడ అక్కడ వేరే ఊర్లు వెళ్తే వాళ్ళు మాతృభాషల్ని వాళ్ళు చక్కగా గౌరవించుకుంటారు. మనకు వచ్చిన దిక్కుమాలిన ఈ విధి ఏంటంటే మన వాళ్ళకి తెలుగు వచ్చినా తెలుగు మాట్లాడరండి. అదేం అర్థం కాదు నాకు. నిజంగా నీకు తెలుగు వచ్చు, నాకు తెలుగు వచ్చు, మనం అనకాపల్లి దగ్గర ఇక్కడ విజయవాడ దగ్గర ఎక్కడో వాళ్ళం, మనం ఈ తెలుగు రెండు రాష్ట్రాల వాళ్ళమే. కానీ ఏమండి బాగుండారా అంటే హాయ్ హౌ ఆర్ యూ అంటారండి. ఇంకొకటి ఏంటంటే దిక్కుమాలిన దౌర్భాగ్యం ఏంటంటే తెలుగు ఒకవేళ ఇంగ్లీష్లో మాట్లాడకపోతే కింద నుంచి పైకి చూస్తారండి. అదేం అర్థం కాదు నాకు. దేనికి? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మన ఇద్దరం ఉన్నాము, తెలుగులో మాట్లాడుకుంటే తప్పేంది అంట. మీరు చెప్పండిలే, తప్పేముంది? నువ్వు తెలుగు వచ్చు, నేను తెలుగు వచ్చు, మన తెలుగు భాషలో మనం మాట్లాడుకుందాము. ఇక్కడ ఇంగ్లీష్ ఏం అవసరం అండి? మీరు చెప్పండి. అయినా కొన్ని ప్రభుత్వాల వైద్యులని కూడా మారాలంటే ఎంతసేపటికి తెలుగు భాష నువ్వు నేను ఎంతసేపు పోరాటం చేస్తే కాదు. ఈ ప్రభుత్వాలు కూడా కొంచెం మారి తెలుగుకి అంత అందలాన్ని ఎక్కించాలా, తెలుగు భాష నశించిపోకుండా. కొన్నిసార్లు భయం వేస్తుందండి నాకు, మన తెలుగు భాష ఎక్కడ అంతరించిపోయిద్దని. ఆల్రెడీ పోతుందేమని భయం వేస్తూ ఉంది. పిల్లకాయలు స్కూల్లో పోతే ఇంగ్లీష్ ఉండాలి. ఎంతవరకు ఉండాలా? ఏదైనా ఇతర దేశాలకు పోయినప్పుడు, లేదంటే జాబ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్వ్యూస్లో అయ్యి అని చెప్పి మాట్లాడుకోవాలా. దానికోసం ఇంగ్లీష్ ఉండాలిలే. నాకు అది ఓకే, దానికి ఓకే. నేను కాకపోతే ఇంట్లో అమ్మోళ్ళతో ఏందండి మమ్మీ ఏందండి, మమ్మీ మా అమ్మ డాడీ అమ్మ అని పిలిస్తే అది ఎంత కమ్మతనంగా ఉంది మీరు చెప్పండి. అబ్బే ఎవరు అమ్మ అని పిలవరండి. మమ్మీ అంట. మమ్మీలు అంటే డెడ్ బాడీలు మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఉంటారు. మమ్మీ జిమ్మీలని, డాడీ డాడ్. ఇప్పుడు డాడీ కూడా డాడ్. మా చిన్నప్పుడు మేము అమ్మ అని పిలిచేవాళ్ళం. అమ్మ అని పిలిస్తే చూడు ఎంత కమ్మగా ఉందా, ఎంత ప్రేమగా ఉందా, ఎంత ప్రేమాప్యాలతో ఉందా. ఆ తర్వాత డాడీ అంట. దేనికండి డాడీ? నాయన. మేము ఇప్పటికి కూడా మా నాయన అని అంటాము మా ఏలూరులో. ఎంత బాగుంటుంది నాయన అంటే. అబ్బే ఈ జనాభా మారండి, ఇప్పటికైనా మారాలా. అందరికీ నేను ఒకటే చెప్తా ఉండా, మన తెలుగు భాషని, మన మాతృభాషని మనం కాపాడుకుందాం. ఏదైనా మీరు ఇతర దేశాలకు పోయినప్పుడు పరాయి భాషని నేర్చుకోవద్దని నేను చెప్పడం వల్ల ఈ వీడియో అంతరార్థం అది కాదు, ఓకేనా? కాబట్టి ఆ పరాయి భాష ఎంతవరకు అవసరమో అంతవరకు నేర్చుకుంటే చాలా అంటా ఉండా. అర్థమవుతుంది మీకు? అది నా పాయింట్. మన తెలుగు మాతృభాషని మనం ఎంత తలకి పట్టించుకుంటామో అంత మంచిదండి మనకి. అంతర భాషలు అందరూ ఎంత ఇదిగా గౌరవించుకుంటారు తెలిసిన మీకు. అట్లనే మన మాతృభాషను కూడా మనం అంత గౌరవించుకుందామని మీ అందరికి చెప్తా ఉండా. మీ అందరికి తెలిసిందేం కాదు, మీ అందరికి తెలుసు. కాకపోతే కొంచెం గొప్పలకు పోయి ఇంగ్లీష్ మాట్లాడతారు, అంతే తేడా, ఇంకేమీ లే. అది ఇప్పుడున్న జనరేషను కొంచెం ఆలోచించండి. పిల్లకాయలకు ఒక పక్క ఇంగ్లీష్ నేర్పించండి, కాదనట్లా. అరే నాయన మాతో తెలుగులో మాట్లాడరా, నువ్వు ఎందుకు ఇంగ్లీష్లో మమ్మీ డాడీ అంటా ఉంటావు. ఇన్ని వద్దు, అమ్మ నాయన చాలు, ఇలా మాట్లాడు కమ్మగా ఉంటుంది అని చెప్పి పిల్లలకి మనం చెప్పుకోవాలండి. మన మాతృభాషని మనమే కదా వృద్ధి చేసుకోవాల్సిందే. ఎవడో వచ్చేదో చేస్తాడు అనుకుంటే ఎట్లా? ముందు ప్రయాణం అంత అయితే కొనసాగాలి కదా. అది మీ అందరు తెలుసుకుంటారనే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అది తప్పేదన్నా మాట్లాడుంటే క్షమించండి. ఎందుకంటే భయం వేస్తుందండి కొన్నిసార్లు మన మాతృభాష ఎక్కడ అంతరించిపోయిద్దననే. ఈ తెలుగు రెండు రాష్ట్రాలు తెలిసిన వాళ్ళు తెలుగు వచ్చిన వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడతారు అనమాట. అదేదో కొంచెం క్వాలిఫికేషన్ లాగా ఫీల్ అవుతారు. రెండు ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడితే ఏదో పెద్ద అమెరికా ప్రెసిడెంట్ అయిన ఫీలింగ్ అండి వెళ్దా. వద్దు. మన తెలుగు భాష గొప్పతనం మనకు మాత్రమే తెలుసు. ఆ గొప్పతనాన్ని మనమే అంత ప్రపంచ దేశాలకి సాటి చెప్పాలి తప్పితే పరాయి భాషలో మాట్లాడి మనం ఎందుకు సులకనవ్వాలా? అట్లా అవ్వబాకండి, సరేనా? ఇంకొకసారి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు అండి మీ అందరికీ. ఓకే మరి ఉంటానా? ధన్యవాదాలు. జై తెలుగుదేశం. బాయ్.